హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు రవ్వను కొబ్బరి కలిపి కొబ్బరి రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను. చాలా జ్యూసీగా బాగుంటుంది టేస్ట్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను ఒక కొబ్బరి చిప్ప అయితే తీసుకున్నాను, అంటే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. వీటి నుంచి ఎంత కొబ్బరి అయితే వస్తుందో ఆ కొబ్బరి అంతా తీసుకొని ఇట్లాగా సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. మనము ఎలాగో మిక్సీ చేసుకుంటాం కదా, కొంచెం లావు ముక్కలైనా కట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ కట్ చేసుకున్నవన్నీ నేను మిక్సీ జార్లోకి అయితే వేసుకొని బరకగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. మరీ పేస్ట్ లాగా అయితే రవ్వ లడ్డు అస్సలు టేస్ట్ బాగోదు, కాబట్టి కొంచెం బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోండి. ఇది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా అయితే ఖచ్చితంగా నెయ్యి అయితే వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. లేదంటే డాల్డా అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. గరిటతో అయితే మాత్రం ఒక పెద్ద గరిటె నిండా అయితే వేసుకోండి. నేను అందుకే స్పూన్స్తో చెప్పాను, 3 స్పూన్స్ అని చెప్పి. తర్వాత కొంచెం గీ మెల్ట్ అయిపోయిన తర్వాత 1 కప్పు రవ్వ అయితే వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ, దీన్ని ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ రవ్వ ఇట్లా అంటారు కదా, కాబట్టి 1 కప్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఏ రెసిపీ చేసినా కానీ కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం అయితే చేసామంటే రెసిపీ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇదంతా నేనైతే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మనకి రెసిపీ టేస్ట్ అంతా ఈ రవ్వని ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుంది. లో ఫ్లేమ్లో 10 మినిట్స్ అయినా ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఆల్రెడీ ఫ్రై రవ్వ దొరికిద్ది కదా మనకి మార్కెట్లో, అలా తీసుకున్నారంటే డైరెక్ట్గా ఇంకా ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. నేనైతే నార్మల్ పచ్చిది తీసుకున్నాను కాబట్టి కొంచెం ఫ్రై చేయడానికి 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. గీ కూడా స్లోగా మెల్ట్ అయిపోయి రవ్వ కూడా చాలా ఎక్కువసేపు అయితే ఫ్రై అయ్యిద్ది. లడ్డు టేస్ట్ అంతా ఈ రవ్వ కొబ్బరి ఫ్రై అయ్యే దాంట్లోనే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మనం పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత కూడా ఎక్కువగా ఫ్రై చేసి అది డ్రై అయిపోయి లడ్డు చాలా గట్టిగా అయిపోతుంది. కాబట్టి టైం చూసుకొని కొంచెం జాగ్రత్తగా చేసుకున్నామంటే జ్యూసీ లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. అస్సలు మిస్ అవ్వద్దు లడ్డు చేయటం అయితే. నెక్స్ట్ మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, కాబట్టి ఖచ్చితంగా 1 కప్పు ఉండేటట్టు అయితే పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఇంకా అంతకన్నా తక్కువ తీసుకుంటే టేస్ట్ అస్సలు బాగోదు. మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. కరెక్ట్గా నేనైతే 1 కప్ అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి అయితే మరీ ఎక్కువగా డ్రైగా ఫ్రై చేసామంటే లడ్డు గట్టిగా వస్తుంది. కాబట్టి కొంచెం జ్యూసీగా రావాలనుకుంటున్నాం కాబట్టి ఒక 2-3 మినిట్స్ కంటే ఎక్కువ కొబ్బరిని అయితే ఫ్రై చేయొద్దు. ఎందుకంటే కొబ్బరిలో ఉన్న తడంతా ఆరిపోయిద్ది కదా, ఎండు కొబ్బరిలాగా వచ్చేసిద్ది ఫ్రై చేస్తే. అందుకని చూసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఈ రెసిపీ చేయటానికి షుగర్ అయితే యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు, పటిక బెల్లం పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే డేట్స్ పేస్ట్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. హెల్తీగా తినాలి చేయాలి అనుకున్న వాళ్ళైతే చెప్తున్నాను. నెక్స్ట్ మనము 1 కప్ కొబ్బరి 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, కాబట్టి 1 కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం తక్కువ వేసుకున్నాను, మీరు ఇంకా కావాలంటే తక్కువగా వేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. సెగ తగిలిందంటే ఆటోమేటిక్గా షుగర్ అయితే స్లోగా కరగటానికి రెడీ అవుతూ ఉంటుంది కదా. షుగరు కరగక ముందే మీరు కొంచెం పాలు అయితే యాడ్ చేసుకుంటూ ఉండండి. పాలు కూడా మనము ఒక 1/2 కప్పు యూజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం 1 కప్పు రవ్వ 1 కప్పు కొబ్బరి తీసుకున్నాం కదా, కాబట్టి ఒక 1/2 కప్పు మొత్తం ఒకసారి పోసేసుకోవద్దు, ఎక్కువైపోతాయి. కాబట్టి ఫస్ట్ కొంచెం పోసుకోండి. కొంచెం పోసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని, అది మిక్స్ చేసుకున్న తర్వాత కావాలి అనుకుంటే, అంటే లడ్డులాగా వస్తుందా లేదా అని చెక్ చేసుకొని కావాలనుకుంటే మళ్ళీ కొంచెం అక్కడక్కడ వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోండి. రవ్వ లడ్డూలు అయితే ఇప్పుడు చాలా రకాలు చేస్తున్నారండి. చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అంటే నేనైతే ఇదే చెప్తాను. కాబట్టి ఇంకా మన ఛానల్లో ఇంకా 2-3 రకాల రవ్వ లడ్డూలు అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నేను అక్కడక్కడ మళ్ళీ పాలు పోసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని దీన్ని కాసేపు స్టవ్ ఆఫ్ చేసి ఆరనిచ్చేసేయాలి. ఆరిన తర్వాత నేనైతే చూపిస్తున్నాను, చూసారు కదా. ఆరిన తర్వాత లడ్డు అయితే చేయటానికి జ్యూసీగా ఉంటుంది భలే. అసలు మనము
చేసుకునే టైంకి చల్లారిపోయి ఉన్నా కూడా చూసారు కదా ఎంత సాఫ్ట్గా డెలికేట్గా ఉందో. చూసారు కదా, చేతికి నెయ్యి రాసుకోపోయినా మనం ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు నెయ్యి తీసుకున్నాం కదా, అదే చేతికి అంటుకుంటా ఎంత జ్యూసీగా ఉంటుందో లడ్డు. ఈ రెసిపీ అయితే ఇప్పుడు నేను పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వినాయక చవితికి ఉండ్రాళ్ళు, కుడుములు, పాల తలకలు ఇవన్నీ చేస్తారు కదా, ఆ రెసిపీ చేయటం రాని వాళ్ళు అయితే దేవుడికి నైవేద్యంగా పెడతానికి ఈ లడ్డు అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే ముందు రోజు చేసి ఉంచుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ మనం పూజ టయానికి కూడా ఈ లడ్డు చాలా జ్యూసీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ట్రై చేస్తే మీకే అర్థమైద్ది రెసిపీ ఎంత జ్యూసీగా ఉంటుందో. నేనైతే చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని లడ్డూల్లాగా అయితే చుట్టుకొని ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసేసుకొని ఉంచుకున్నాను. నేనైతే వీటిల్లో నట్స్ ఏమీ యాడ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే నట్స్ని సన్నసన్నగా కట్ చేసుకొని ఫస్ట్ గీలో ఫ్రై చేసుకొని మీరు దీంట్లో మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే మాత్రం మనం ఓన్లీ జీడిపప్పు ఫ్రై చేసుకొని లడ్డూలు చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి పెట్టుకొని లడ్డు అయితే చుట్టుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే ఏ నట్స్ యూజ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే నట్స్ యాడ్ చేసుకొని కూడా ఈ లడ్డూని చుట్టుకోవచ్చు. చూసారు కదా, మన దగ్గర ఉన్న లడ్డూలన్నీ చేయటం అయితే అయిపోయింది. 1 అవర్ 2 అవర్స్ తర్వాత కాదు, నెక్స్ట్ డే మార్నింగ్ 3 డేస్ తర్వాత ఉన్నా కానీ ఈ లడ్డు ఇలాగే జ్యూసీగానే ఉంటుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఫెస్టివల్కి ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ, అలాగే తెలుసుకుంటే టిప్స్తో చాలా ఈజీ. కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ అలాగే మన వీడియోస్ అయితే ఇంకా చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు రెసిపీ చేస్తే ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.